హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే అయింది. నేను నైట్ మహారాష్ట్ర బోర్డర్ జస్ట్ అలా క్రాస్ అయ్యి పడుకున్నాను కదా, వీడియో అందరూ చూశారు. సో లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈరోజు శంభాజీ నగర్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడే శ్రీ గిరినీశ్వర్ జ్యోతిలింగ్ అయితే ఉంది. సో శంభాజీ నగర్ అయితే వెళ్ళాలి. దానికోసం అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను. సో నడుచుకుంటూ వెళ్తున్నా. సో చూద్దాం, ఆన్ ది వే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో. లిఫ్ట్ ఇవ్వకపోతే మాత్రం నడుచుకుంటూ చిన్నగా వెళ్తూ ఉందాం. కాళ్ళు మొత్తం అయితే పుళ్ళు పడిపోయాయి. అంటే ఎలా అంటే వాటర్ స్వెల్లింగ్ అయితే వచ్చేసింది అనమాట కాళ్ళు మొత్తం కింద. సో నడవడానికి షూ ఉన్నా కానీ అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. బట్ అయినా కానీ ఇంకా చిన్నగా నడుస్తున్నా, ఏం చేసేది ఏం లేక. ఎందుకంటే మనం ఒకటి అనుకుని వచ్చాం. సో దానికి రిలేటెడ్గా ఉండాలి, దాన్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే ఉన్నా. సో మనం అయితే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చేసుకునే వాళ్ళైతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అసలు చూడండి, రోడ్డు మీద ఒక్కళ్ళు లేరు, మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టుంది ఇది. ఎవరైనా వచ్చి లిఫ్ట్ ఇస్తే బాగుంది. ఇప్పుడు కొంచెం సిటీ వరకు, అక్కడి నుంచి ఏదో ఒకటి లారీ పట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎక్కడి వరకు వెళ్తున్నారంటే ఛత్రపతి సంభాజీ నగర్ వరకు అయితే వెళ్తున్నారనమాట. సో ఈరోజు మనకైతే డైరెక్ట్గా బైక్ అయితే దొరికింది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇంకా డైరెక్ట్గా ఛత్రపతి సంభాజీ నగర్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకా 10 kilometers ఉంటుంది. అక్కడి నుంచి ఏదో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. इधर से मुक्ति नगर जाना है, జల్గాం. గైస్ ఏం చెప్పాలి అర్థం కావట్లా. పర్సులో 10,000 ఉన్నాయి, 10,000 పోయినాయి. ఎలా పోయినాయో తెలియదు. నేనైతే ఇప్పుడు రాత్రి ఎక్కడైతే పడుకున్నానో అక్కడ నుంచి దగ్గరగా ఒక చాలా దూరం అయితే వచ్చేసా. చూసుకోలేదు, పర్స్ బ్యాగ్లో ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఇప్పుడు చూస్తే పర్స్ లేదు, పర్స్లో ఆధార్ కార్డు లేదు, ఏం లేవు. ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియట్లా. 600 ఉన్నాయి జేబులో, పాకెట్లో 600 ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నేను ఇప్పుడు దగ్గరగా ఒక 30 kilometers పైన వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తానికి లిఫ్ట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం అర్థం కావట్లేదు గైస్. ప్రజెంట్ ఎక్కడ కూర్చుని ఉన్నారన్న? రోడ్లో కూర్చుని ఉన్నా, చూడండి. అదే సిచ్యువేషన్. రాత్రి బాగా టైర్డ్ అయిపోయాను కదా. నిన్న ఒక 14 kilometers 15 kilometers నడిచా కదా. నడిచి ఆ టైర్డ్నెస్లో నేను అంతే పడుకున్నాక బ్యాగ్లో పెట్టుంది సైడ్లో. దాన్ని ఎవరు తీశారు, ఎలా తీశారు నాకు అర్థం కాదు. నేనేమో అసలు డీప్ కోమాలోకి వెళ్ళిపోయాను నిద్ర. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు డబ్బులు పోయినాయి అని ఇంపార్టెంట్ కాదు. నేను ఇంటికి ఫోన్ చేసినా డబ్బులు వేయించుకుంటా, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో ఫోన్ చేసి చేయించుకుంటా. బట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, నాలాగా అజాగ్రత్తగా ఉండకూడదు. 600 ఉన్నాయి గాయస్, ఏం చేయాలి అర్థం కావట్లా. ఇప్పుడు ఇంటికి కాల్ చేస్తే కానీ తిట్టారు అనమాట, లేదా నా ఫ్రెండ్కి కాల్ చేయాలి. ఏముంటుందో ఏమో. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. జగమే మాయ మనుషులే మాయ. నమ్మకంగా ప్లేస్ ఇచ్చారు, పడుకున్నాను, అంతా బాగానే ఉంది. డబ్బులు పోయినాయి, ఇంకా మనం ఏం చేయలేము. 10 kilometers అయితే వెళ్ళొచ్చు, 5 kilometers వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 35 kilometers 40 kilometers వచ్చేసాం. ఇంకా జలగాంకి దగ్గరలో ఉన్నా నేను. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 70 kilometers ఇక్కడ నుంచి జలగాం యాక్చువల్గా. అంటే నేను రాత్రి పడుకున్న ప్లేస్ నుంచి ఇంక ఇక్కడ నుంచి ఒక 20 am ఉంది. సో చూడాలి ఏం జరిగిద్దో ఏమో. ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం లేదు. ఇలా కూర్చొని ఉన్నా. చూద్దాం. ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ పిక్ చేయాలా, లేదా నా ఫ్రెండ్కైనా కాల్ చేస్తా, రాజుకి చేసి డబ్బులు వేయించుకుంటాం. చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. లిఫ్ట్ ఇస్తే ఇంక ఎక్కేసి డైరెక్ట్ జలగాం వెళ్ళిపోయి అక్కడి నుంచి హైవేలో లారీ కానీ బైక్ కానీ ఏదో ఒకటి ఆపి డైరెక్ట్గా శ్రీ గిరినీశ్వర్ జ్యోతిలింగ్ దగ్గరికి అయితే వెళ్ళి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? మన రైడ్లో చూపిస్తా చూడండి. ఎక్కడికి నేను వెళ్ళినాను పోహా మాత్రం వదలతలేదు. సో పోహా అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. సో ఈజీ టు డైజెస్ట్ అనమాట పొద్దున్నే. సో తిందాం లేట్ లేకుండా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే జలగాం నుంచి డైరెక్ట్గా శ్రీ గిరినీశ్వర్ అయితే వెళ్ళిపోవాలి.
ఎవరు ఆపుతారో తెలియదు, ఎవరు ఆపరో తెలియదు. అందుకే రోడ్లో ఒక సైడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నీడ ఎక్కడెక్కడ నీడ ఉందో అక్కడ. ఇక్కడ కొంచెం సిటీ చూడడానికి చాలా నీట్గా బాగుంది గైస్. ఇప్పుడే షాపులన్నీ ఓపెన్ చేస్తున్నారు చిన్నగా. నేను కూడా పోహా తినేసా, వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను వాటర్ లేక చచ్చిపోయా. అందుకే ఈరోజు ముందుగానే కూలింగ్ వాటర్ 1 లీటర్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నా. నిజంగా నా లైఫ్లో అనుకోలేదు, అంటే 10,000 డబ్బులు పోగొట్టుకుంటాను. అది అసలు ఎలా జరిగిందో కూడా నాకే అర్థం కావట్లేదు. నేను అంత డీప్ స్లీప్లో ఉన్నాను అని ఆ డబ్బులు పోయాక, అది నాకు తెలిసాక నేను రియలైజ్ అయ్యాలని నేను అనుకుంటున్నాను. రియలైజ్ అయిన తర్వాత అది పరిస్థితి. 10,000 గాయస్, 10,000 ఎలా పోయినాయి అర్థం కావట్లేదు. వాక్ అండ్ లిఫ్ట్లో 10,000 అంటే ఏందనుకున్నారు? ఆల్మోస్ట్ 20 డేస్ సర్వైవ్ అవ్వచ్చు. 20 డేస్ ఫుడ్ కానీ ఏదైనా సరే 20 డేస్ సర్వైవ్ అవ్వచ్చు. ఇంకా నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నా. రావాలి, ఇంక తప్పదు. పోయిన డబ్బులు ఎటు వెనక్కి రావు. సో ఇంకా సర్వైవ్ అవ్వాల్సిందే, తప్పదు. సో ఇంటికి కాల్ చేశాను అనమాట. ఇంటికి కాల్ చేస్తేనేమో ఇంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. సో చూద్దాం. సో నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. మధ్యలో ఎందుకు లాక్ చేయలేదంటే ఫుల్ వర్షం, మీరు నమ్మరని నాకు తెలుసు. సో మార్నింగ్ ఎవరైతే అన్నెక్కించుకున్నారో, నేను యాక్చువల్గా నేను బాగా దగ్గరగా వచ్చాను కదా. సో ఈ గ్రిష్ణేశ్వర్, శ్రీ గ్రిష్ణేశ్వర్ అయితే ఎక్కడ వరకు అయితే ఉంటారో, సో అక్కడి వరకు అయితే ఒక 70 కిలోమీటర్స్ దగ్గరికి అయితే వదిలిపెట్టాను. మార్నింగ్ బైక్ లిఫ్ట్లో అయితే వచ్చాను. సో దారిలో ఏంటంటే ఫుల్ వర్షం పడింది. సో మధ్యలో నేను ఎక్కడ ఫోన్ తీయలేని పరిస్థితి. నాది అందరిలాగా వాటర్ ప్రూఫ్ ఫోన్స్, ఐఫోన్స్ కాదు. నేను ఆండ్రాయిడ్లోనే బ్లాగింగ్ అయితే చేస్తున్నా. సో ఇదన్నమాట మన రూము. వర్తబుల్ 800 రూపీస్ పడింది. వర్తబుల్. 2 పర్సన్స్ ఈజీగా పట్టుకోవచ్చు. 2 పర్సన్స్ ఏంటి, 4 పర్సన్స్ పట్టుకోవచ్చు. 2 బెడ్లు ఉన్నాయి. సో అది విషయం. మనమైతే బయటికి వెళ్ళి వెదర్ ఎలా ఉందో చూద్దాం. చూసి ఏదైనా తిందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని దాని తర్వాత దర్శనం అయితే చూద్దాం అనమాట. సో మనమైతే ఫస్ట్ బయట రూమ్ తీసుకున్నాను. అక్కడ నుంచి టెంపుల్ అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 మినిట్స్ అనమాట. సో మొత్తం బురదగా అయింది వర్షం పడి. అబ్బా, ఎందుకంటే అందుకేనే అనమాట. సో చెప్పాను కదా ఇందాక, వర్షం పడింది దాదాపు 4-5 అవర్స్ నాన్ స్టాప్ అనమాట. సో దానివల్లే. సో నేను కూడా ఏంటంటే ఫుల్గా నిద్రపోయాను, మంచిగా రెస్ట్ తీసుకున్నా. రాగానే నైట్ అసలు నిద్ర లేదనమాట. ఆ క్యాంపెయిన్ టెంట్లో అసలు నిద్ర పట్టలేదు. లైక్ ఫుల్గా స్వెట్టింగ్ వస్తుంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫుల్గా వైప్ చేసుకోవడం, పడుకోవడం, లేవడం, వైప్ చేసుకోవడం, పడుకోవడం, అది పరిస్థితి రాత్రి. సో మీకు ఇక్కడ శ్రీ గ్రిష్ణేశ్వర్లో మీకు రూమ్స్ కావాలంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. సో దీనిలో మీరు ఏది కావాలంటే అది. సో లేదు నేను చెక్కి నేను హోటల్లోనే కావాలంటేనేమో మీకు నెంబర్ డిస్ప్లే మీద పెడతా. సో దాని ద్వారా మీరు డీటెయిల్స్ అయితే బుక్ చేసుకొని సో మీరైతే రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా వన్స్ అపాన్ ఏ టైం శంభాజీ మహారాజు ఉన్నాడు కదా, ఛత్రపతి శివాజీ గారు, శంభాజీ మహారాజు గారు. సో వాళ్ళవి అనమాట రూలింగ్ కింగ్డమ్స్ ఇవన్నీ కూడా. ఈ కొండలు మన మూవీలో కూడా చూస్తాం, చావా మూవీలో ఔరంగజేబు ఈ కొండల మీదుగానే వచ్చేది అటాక్. సో అది చాలా ప్లెజెంట్గా ఉంది, కూల్గా ఉంది వెదర్ అయితే ఇక్కడ. అంటే కొండల మధ్య కదా, ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మాన్సూన్ సీజన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళి తినేయాలి. ఫస్ట్ ఫుడ్ తినకపోయేసరికి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. మార్నింగ్ నుండి అసలు ఇంతవరకు ఏం తినలేదు, ఏం తిన్నాం ఫస్ట్. సో ఇప్పుడు మీకు బస్ స్టాప్ కూడా అయితే చూపిస్తా. శ్రీ గ్రిష్ణేశ్వర్లో ఇది ఒక బస్ స్టాప్ అనమాట. సో బస్ స్టాండ్ కూడా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి శంభాజీ నగర్కి అయితే వెళ్ళాలి. శంభాజీ నగర్ నుంచి ఇక్కడికి దగ్గరగా 33-34 కిలోమీటర్స్ అయితే. సో మనం వెళ్ళే దారిలో ఇది శంభాజీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చే ప్రైవేట్ బస్సులు కానీ, కార్ పార్కింగ్ కానీ, మొత్తం పార్కింగ్ ఏరియా ఇది. సో ఐస్ క్రీమ్స్ కానీ ప్రతి ఒక్కటి, ఇక ఫ్లవర్స్ కానీ ఇవేంటంటే పూజకి తీసుకెళ్ళేవన్నమాట. ఆ బుట్టలోవి మనం ఏదైనా మొత్తం 20 రూపాయలు అంట, 20 రూపాయలు అని చెప్తాం కదా, 20 రూపాయలు. సో అదేంటంటే ఇంకా పూజ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి లోపల ఉంటాయి కదా, ఆకు పూజ అనేవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించింది అనమాట. సో టెంపుల్కి ఇలా వెళ్ళాలనుకుంటాను నాకు తెలిసి పైకి. సో ఇది నేను ఇక్కడ ఆర్డర్ పెట్టిన ఫుడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రోటీ అయితే కంపల్సరీగా ఇస్తున్నారు, రైస్ అయినా కానీ. సో బాగుంది, తినాలి వేడివేడిగా. వర్షం ఏంటి మళ్ళీ స్టార్ట్ అయింది, హెవీగా పడుతుంది. ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నా, అంత అనిపించలేదు. బట్ ఓకే, బాగుంది. నాకైతే వాటర్ తాగినట్టుంది. దానిలో సైడ్ డిష్ ఏది తీసుకున్నా కానీ వాటర్ లానే ఉంది. సో చూద్దాం. ఇక ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. రూమ్కి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. సో ఫుడ్ గురించి చెప్పాలంటే అది అసలు ఫుడ్డే కాదు. నేను యాక్చువల్గా థాలీ ఆర్డర్ పెట్టాను అనమాట. సో థాలీలో ఏంటంటే చపాతీ ఒకటి వస్తుంది. సో వాడు ఫస్ట్ అందరికి, నాతో పాటు ఒక 6 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్కి థాలీ ప్లేట్స్ ఇచ్చేసి రైస్ అయిపోయింది అన్నాడు అందరూ తినడం స్టార్ట్ చేశాక.
ఇంకా చేసేది ఏం లేక చచ్చినట్టు ఇంకా అవే రోటీస్ అయితే నేను 2-3 తీసుకొని తినేసాను. ఇంకా సైడ్ డిష్ అయితే బ్రింజాల్ కర్రీ ఇచ్చాడు, పొటాటో కర్రీ ఇచ్చాడు. అవన్నీ కూడా నాకేంటో అన్నీ కట్ చేసి ఆయిల్ వేసి వాటర్లో బాయిల్ చేసినట్టుంది. ఏదో ఒకటి నాకున్న ఆకలికి నేను అసలు ఏం తినకపోయేసరికి కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే తినేసి ఫస్ట్ పక్కకు వచ్చేసాను. సో అది సంగతి. సో ఈ వీడియో అయితే ఈరోజు ఇంతటితో అయితే సైన్ అప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం వ్లాగ్ అయితే మీకు కంటిన్యూలో అయితే వస్తుంది. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బై బై.